ఆలుమగలంటే ఎట్లుండాలి? పాలు నీళ్ళలాగా ఉండాలి అని అంటారు. ఒకళ్ళు అడుగు జాగలలో ఇంకొకరు నడవాలి. ఏ పనైనా కలిసిమెలిసి చేసుకోవాలి అని అంటుంటారు కదా. ఇగో ఈ మాటను ఒక జంట బాజాప్తగా పాటించిందోళ్ళ. ఏ పని చేసినా కలిసే చేస్తాం, కలిసిమెలిసి ముంగట అడుగేస్తాం అన్నట్టే చేసిర్రు. కానీ గంత కలిసిమెలిసి చేసినా పోలీసులు అరెస్ట్ చేసిర్రు. అయ్యో గట్లెందుకు చేసుడు? ఆలుమగలు మంచిగా ఒకరి మాట ఇంకొకరు వినుకుంటే కలిసి కూడా నచ్చదగ్గి పోలీసు వాళ్ళకు అనుకునేరు. అసలు ముచ్చటేందో చూడుర్రిగా. వీళ్ళే ఆలుమగలు, ఒకరికి ఒకరం, ఇద్దరం ఒకటై దునియానే వెళ్దాం, మంది కొంపలు ముంచుదాం అనుకుంటా దూసుకుపోయిర్రు. వీళ్ళిద్దరూ నల్గొండల డూప్లికేట్ నోట్లను జనాల కంటగట్టి మోసం చేసిర్రోళ్ళ. ఈ పెనిమిటి పేరేమో బెజవాడ రాజు, మేడమేమో పావని, సూర్యాపేట జిల్లా. మరి ఏదో ఒక నౌకరీ చేసుకొని బతకచ్చు కదా. కానీ ఈ ఆలుమొగలు మంది కొంపలు ముంచే పని పెట్టుకున్నారోళ్ళ. మంచిగా డూప్లికేట్ నోట్లను తయారు చేసి మార్కెట్లల్లో దుకాణాలకు పోయి మందిని మత్పరిచి అంటగడుతుర్రట. గిట్లనే ఒక దుకాణంలో 500 నోటు ఇచ్చి పాల ప్యాకెట్ తీసుకున్నారట. ఈయన్నే వాళ్ళ పాపం పండింది. దుకాణ పైనకు అనుమానం కొట్టి పోలీసులకు చెప్పిండు. వాళ్ళు దొరకబట్టిర్రు. ఆగో చూడు దొరికినాక ఇప్పుడు ఎట్లా కాళ్ళ మీద పడుతుర్రో. ఇక్కడ కొట్టిన దానికంటే కారణం ఉంటది. బయట మా కళ్ళ ముందు కొట్టేస్తావు చూడు. మరి మా పౌరు ఏంది ఇప్పుడు దగ్గర కూర్చోబెట్టి చేయలేకపోతే జోలికి నీకే కాలు పెట్టి పంపిస్తాం. మా టాలెంట్ అక్కడ చూద్దు కానీ ఇక్కడ కాదు కూర్చోసుకొని కూర్చోబెట్టి మళ్ళీ. ఇడ ఇంకోటి చెప్పాలనా, వీళ్ళట ఇంట్లో దొంగ నోట్లు తయారు చేసుడు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారట. ఇక ప్రింటర్లు పేపర్లు అన్ని కొనుక్కొని పైసలు ముద్దర కొట్టి వీళ్ళ ఇంట్లోనే రిజర్వ్ బ్యాంక్ లెక్క తయారు చేసుకొని దాని దేశమేసిర్రు. చూసినవా, ఆలుమొగలు కలిసి ఉండాలి, ఏ పనైనా కలిసిమెలిసి చేసుకోవాలి అని పెద్దోళ్ళు చెప్తే వీళ్ళేమో మోసాలను కూడా గిట్ల కలిసిమెలిసే చేసుకున్నారు పో.